శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి. పవర్ ఆఫ్ న్యూమరాలజీ సిరీస్లో ఈరోజు 5వ తేదీ, 14వ తేదీ, 23వ తేదీలో పుట్టినవారు వారు ఎలా ఉంటారు, వాళ్ళు ఏం చేస్తే కలిసి వస్తుంది, వారికి ఏమన్నా నేమ్ ఆఫ్ కరెక్షన్ అవసరమా, అసలు న్యూమరాలజీ అంటే ఏమిటి, ఆ విషయం గురించి మాట్లాడుతున్నానండి. సంఖ్యాశాస్త్రము అంటే అంకెలకు మానవునికి ఉండే సంబంధాన్ని తెలియజేసే సంఖ్యాశాస్త్రం అంటారు. ఇది కొత్తదేం కాదు, మన పూర్వకాలం నుంచి మన దగ్గర ఉంది. కాకపోతే ఇది ప్రాచుర్యంలోకి రాలేదు. కాకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో మాత్రం ఇది బ్రహ్మాండంగా ఉంది. ఒక నెంబర్, లక్కీ నెంబర్ గురించి తహతహలాడతారు. ఆ నెంబరు వారిని వెంబడించి మనకి అదృష్టవంతులు చేస్తుంది. వెహికల్స్ నెంబర్సే కానీ, హౌస్ నెంబర్సే కానీ, ఇంకా ఏ నెంబర్స్ అయినా కానీ ఆ డేట్లో పనిచేస్తే అవుతుందంటే ఆ డేట్లో పని ఖచ్చితంగా అవుతుంది. దాన్ని ఆసరాగా చేసుకొని మనం గొప్పవాళ్ళుగా జీవించవచ్చు. ఈ నెంబర్ 5 క్వాలిటీ ఎలా ఉంటుంది? ఈ నెంబర్ 5 క్వాలిటీ వాళ్ళు ఇది మెర్క్యూరీలోకి వస్తుంది, అంటే బుధ సంఖ్య. వీరికి ఓపిక ఎక్కువ, 2 రకాల మనస్తత్వాలు, అంటే కష్టాన్నైనా ఎదుర్కొంటారు, సుఖాన్నైనా ఎదుర్కొంటారు. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి, మాట చాతుర్యం ఉంటుంది, భాష ఉంటుంది, లిఖితం ఉంటుంది, రాయడం కూడా బ్రహ్మాండంగా చేస్తారు. ఏ ఉద్యోగం చేసినా కానీ బాగా చేస్తారు. వ్యాపార రంగంలో బ్రహ్మాండంగా ఉంటారు. ఆర్థిక వెసులుబాటుకు లోటు ఉన్నా కానీ వారు భయపడరు, చింతించరు, హ్యాపీగా నవ్వుతుంటారు. అల్లు పెరగకుండా శ్రమ పడతారు, కానీ వారికి అలుపు అనేది ఏముండదు. ఎన్ని రోజులు నిరంతరం కష్టపడుతున్నా కానీ వారికి హ్యాపీగానే ఉంటారు. కొంతమందిని చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. 24 గంటలు పనిచేస్తారు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. కొంతమందిని చూస్తే వాళ్ళు పని మొదలుపెట్టక ముందే అబ్బా నీరసం వచ్చేస్తుంది అంటారు. కానీ 5 నెంబర్లో పుట్టినవారు కానీ, 14 నెంబర్లో పుట్టినవారు కానీ, 23 నెంబర్లో పుట్టినవారు కానీ అలాంటి సమస్యలు ఉండరు. వీరికి బాగా నచ్చిన ప్రొఫెషన్స్ క్రీడారంగం అండి. క్రికెట్ స్టార్సు, టెన్నిస్ స్టార్సు చాలామంది క్రీడలో రాణించారు 5 నెంబర్లో. సినీ ఫీల్డ్లో చాలా తక్కువగా ఉన్నారు. బ్యాంకింగ్ రంగం, తర్వాత అకౌంట్ సెక్షన్స్, ఇంకోటి షేర్ మార్కెట్స్, లేదా ఏదైనా స్పీచెస్, లేదా ఆస్ట్రాలజర్స్గా, న్యూమరాలజిస్టుగా చాలా గొప్పగా ఉన్నారు ఈ 5 నెంబర్లో పుట్టినవారు. అయితే ఈ 5 నెంబర్లో పుట్టిన వాళ్ళందరూ అలానే ఉన్నారా? గురుగారు మీరు చెప్తున్నారు, మేము వింటున్నాం, 5 నెంబర్లో పుట్టిన నేను మరి అలా లేనేమిటి? దానికి కారణం ఏమిటి? ఒక డేట్ ఆఫ్ బర్త్ ఒక్కటే సరిపోదు, దానికి వారి పూర్తి డేట్ ఆఫ్ బర్త్లో మొత్తం కలపాలి. అది దాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం, ఈ 3 కలిపితే వచ్చేది డెస్టినీ నెంబర్. ఈ డెస్టినీ నెంబర్కు వారి అనుకూలమైన నెంబర్ కనుక ఉండి వారి నేమ్ నెంబర్ కూడా కరెక్ట్గా ఉండాలి. నేమ్ నెంబర్ ఏమిటి? నేమ్కు నెంబర్ ఉంటుందా? ఉంటుంది. ప్రతి ఒక్క నేమ్కు నెంబర్స్ ఉంటాయి. ఒక అక్షరానికి ఒక విలువ ఉంటుంది. మనకి ఎన్ని అక్షరాలు ఉన్నాయో ఆ అన్ని అక్షరాలకు సంబంధించిన టోటల్స్ను అది న్యూమరాలజీ పరంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. కొంతమందికి ఆటోమేటిక్గా వారి పేరులోనే ఆ టోటల్ కలిసి వాళ్ళు ఏం కరెక్షన్ చేయకుండా కానీ అద్భుతంగా రాణిస్తూ ఉంటారు. కాకపోతే మనం అదృష్టవంతులుగా లేనని తెలిసి మనం కష్టపడుతున్నా కానీ ఫలితం లేదని తెలిసినాక కూడా నేమును కరెక్షన్ చేసుకోకపోవడం మన దౌర్భాగ్యం. అది ఏముందండి అందులో? దాన్ని కష్టపడమంటున్నానా? ఇది మూఢనమ్మకం అనుకుంటున్నారా? కాదు, ఇది ఒక గణిత శాస్త్రము, ఇది ఒక వైబ్రేషన్ సంబంధించింది, జీవితాలను మార్చేస్తుంది. కొంతమంది షాపుల పేర్లు వారి పేరుకు అనుకూలంగా లేక ఫెయిల్ అయిపోతూ ఉంటారు. నా అనుభవంలో చాలామంది ఫెయిల్ అయిపోయి వచ్చిన తర్వాత నేను నేమ్ కరెక్షన్ చేసి వారి షాప్ పేరును అదే పేరు ఉంచేసి దాంట్లో ఒక అక్షరాన్ని యాడ్ చేసి మీరు రన్ చేయండి అని చెప్పాను. చాలా అద్భుతాలు జరిగాయి. అద్భుతంగా వాళ్ళు లక్షలు సంపాదించారు. ఉద్యోగాలు లేక వెంపర్లాడుతూ వారికి నాలెడ్జ్ ఉన్నా కానీ సరైన సమయం అనుకూలంగా లేదని తెలుసుకున్నా కానీ ప్రయత్నాలు చేసి కాకపోతే నన్ను కలిసినప్పుడు బాబు నువ్వు ఎన్ని చేసావు కదా, ఒక్కసారి నేమ్ ఆఫ్ కరెక్షన్ చేస్తాను, దాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయని చెప్పాను. చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇది వినడానికి ఏదో ఊసుపోని మాటల్లా మీకు ఉండవచ్చును. ఇది నమ్మాలా నమ్మకపోవద్దా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ న్యూమరాలజీ అనేది చాలా పవర్ఫుల్ సబ్జెక్టు. ఏదో కావాలని మేము మెప్పించాలని నిన్ను ఏదో చేయాలన్న ఉద్దేశంతో చెప్పట్లేదు. వేల రకాల పుస్తకాలు, గ్రంథాలు చదివాను. ఎంతోమంది న్యూమరాలజిస్టులను కలిశాను. ఇంటర్నేషనల్ స్థాయిలో స్టాండర్డ్ బుక్స్ చదివాను. వాటన్నిటిని ప్రూవ్ చేశారు వాళ్ళు. దాని ఆధారంగానే నేను 20 సంవత్సరాల నుంచి ఈ న్యూమరాలజీ జ్యోతిష్యం చేస్తున్నాను. ఏదైనా ఉపయోగపడితే సంతోషం. అది మూఢనమ్మకంగా ఇది చేయి అది చేయి అని చెప్పేవాడిని కాదు. శాస్త్రం ఏం చెప్తుంది, అది సైంటిఫిక్గా ఉందా లేదా అని అనుకున్న తర్వాత నేను చెప్తాను. కానీ ఏదో బొట్టు పెట్టేసి 4 మాలలు వేసేసి ఇది బాగా ఉంటుంది చేయిపోండి, ఇది చేయండి అది చేయండి అని చెప్పను. న్యూమరాలజీ అనేది భారతదేశంలో పుట్టింది. దీన్ని రమణ మహర్షి గారు
దీన్ని వెలుగులోకి తెచ్చారు. అటు తర్వాత మనకు జ్యోతిష్యం బాగా ప్రాబల్యం పెరిగిపోయిన తర్వాత దాన్ని ఈ న్యూమరాలజీ పక్కకు తొలగింది. కానీ ఒక విదేశీయుడు, హైమన్ అనే విదేశీయుడు భారతదేశానికి వచ్చి పామాలజీ, ఆస్ట్రాలజీ ఇవన్నీ నేర్చుకున్నాక చివరిగా న్యూమరాలజీ గురించి నేర్చుకున్నాడు. కానీ ఆయన ఇక్కడ లేడు, వెళ్ళి రోమన్కి వెళ్ళిపోయాడు. రోమ్లో అతను న్యూమరాలజీని డెవలప్ చేశాడు. అక్కడ ఉండబడే చక్రవర్తులందరూ ఓడిపోయిన వాళ్ళందరినీ గెలిపించాడు, అద్భుతాలు చేశారు. అప్పుడు కానీ దీని విలువ తెలియదు. దానికంటే ముందు పైథాగరస్ కూడా చేశారు. దానికంటే ముందు చైనాలో కూడా లోషోగ్రీడ్ అంటారు, వాళ్ళైతే ఇంకా బాగా నమ్ముతారు. కాబట్టి న్యూమరాలజీ అనేది గొప్ప సబ్జెక్టు. నెంబర్స్కు మనకు కావాల్సిన డేట్స్ ఏమిటి, మనకు కావాల్సిన వారాలు ఏమిటి, మనకు కావాల్సిన లక్కీ నెంబర్స్ ఏమిటి, మనకు కావాల్సిన రత్నం ఏమిటి, ఈ 4 తెలుసుకొని కనుక ఫాలో అయ్యేది ఉంటే ఖచ్చితంగా అవుతుంది. నేను గతంలో 1 సంవత్సరం క్రితం నా దగ్గరికి ఒకతను వచ్చాడు. ఆయనే బట్టల షాపు, చాలా కష్టపడుతున్నాడు, కానీ లాభం లేదు, నష్టం లేదు, లాభం లేదు, నిరంతరం శ్రమ పడుతున్నాడు. గురుగారు ఇట్లా మీ యొక్క న్యూమరాలజీ నేను చూశాను, నాకేదన్నా మీరు కరెక్షన్ చేస్తే బాగుంటుందని నాకు ఆన్లైన్లో అడిగాడు. నేను చెప్పాను, ఈ నేమ్ ఆఫ్ కరెక్షన్, ఈ షాప్ నేమ్ మార్చండి అని చెప్పాను. ఆ షాప్ నేమ్ మార్చి ఆ నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత 1 సంవత్సరం తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పాడు ఆయన, గురుగారు చాలా అద్భుతంగా ఉంది, ఇలాంటి చాలా కోకొల్లలుగా విన్నాను నేను. కాబట్టి నేను అనేది ఏమిటంటే, కష్టపడుతున్నారు, చేస్తున్నారు, లక్షల రూపాయలు వృధా చేస్తున్నారు కదా, ఒకసారి నేమ్ ఆఫ్ కరెక్షన్ కనుక చేసుకునేది ఉంటే మీకు పోయేది ఏముంది, నష్టమేం కాదు కదా. 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు, నామినల్గా కొంత ఫీజు ఉంటుంది, దాని గురించి మీరు చింతించవలసిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా మీరు చేసుకోండి, లక్షాధికారులు కంపల్సరీగా అవుతారు, 100కు 100 రూపాయలు చెప్తున్నానండి. ఇకపోతే వీరికి అనుకూలమైన లక్కీ స్టోన్ ఎమరాల్డ్ గ్రీన్ లేదా పచ్చ, అది లాకెట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది, ఉంగరంగా వేసుకున్నా పర్వాలేదు. వీరికి కావాల్సిన మంచి నెంబర్సు, వీరికి అన్లక్కీ నెంబర్స్ ఏమిటంటే, అన్లక్కీ నెంబర్స్ మాత్రం 1, 2, 7 ఈ డేట్స్ కానీ ఈ నెంబర్స్ ఉన్న వాహనాలు కానీ వీరికి పనికిరావు. ఈ ఫోన్ నెంబర్ కూడా వీరికి పనికిరావు. ఇక మిగతా నెంబర్లన్నీ బాగా పనిచేస్తాయి. కాబట్టి న్యూమరాలజీ మీద ఇంట్రెస్ట్ ఉండి మీకు నేమ్ ఆఫ్ కరెక్షన్ కావాలనుకుంటే శాస్త్రీయంగా చేసిస్తాను. కింద నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. నమస్కారం.